మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ విజయానికి ఓట్లేసినటువంటి వాళ్ళకి, సహకరించినటువంటి వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క కృషికి తుని నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడరు నాయకులు, మరొక వైపు జనసేన సైనికులు, వాళ్ళ లీడర్స్, మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ చేశారు. 3 సార్లు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కూటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా 3 మండలాలు, టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటున్నాను. 83లో మొట్టమొదటిగా వచ్చింది, తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి. చాలా మంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు, అయినప్పుడు కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎంచేతంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను. ఎంచేతంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తారనేటువంటి ఈ ఎలక్షన్ ఒక పెద్ద ఉదాహరణ. ఎంచేతనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలనండి, లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు అనండి, ఇవన్నీ కూడా కొద్ది రోజులు భయపడ్డారు కానీ జనం ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవరు కూడా భయపడలేదు. ఎందుకంటే చాలా మందికి అనుమానం ఉంది, భయంతో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారనేటువంటి చాలా మంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఎందుచేతంటే అందుకనే నేను మొన్న మా పార్టీలో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఇది సైలెంట్ ఓటింగ్ కాదు, సైలెంట్ రెవల్యూషన్. ఇది కొత్త పదం. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. చాలా మంది ప్రజల చేత ఎన్నుకోబడి డిక్టేటర్లుగా తయారైన వాళ్ళు చాలా ఉన్నారు. నేను చాలా ఉదాహరణలు చెప్పాను మీకు కూడా. ఇటలీలో అటువంటి పరిస్థితే వచ్చింది. ముసోలిన్ ఉదాహరణకు మీకు చెప్తాను. ముసోలిన్ ఒక జర్నలిస్ట్ అయ్యిండే అతను సామాజిక న్యాయం అని, సోషలిజం అని ప్రచారం చేసేవాడు. జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు సోషలిజం అని ప్రచారం చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాడు. ఇటలీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇటలీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫ్యాసిజం డెవలప్ చేశాడు. అతను ఫ్యాసిస్ట్ గా మారాడు. ప్రపంచంలో ఎక్కడ ఫ్యాసిజం లేదు. ముసోలిన్ తయారు చేసింది అదొక పొలిటికల్ థియరీ. ఫ్యాసిజం అంటే ఏం లేదు, కనిపించిన వాళ్ళు చంపేయడం, కొట్టడం, తిట్టడం, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, డిక్టేటర్ గా బిహేవ్ చేయడం, ఇవి కొన్ని సూత్రాలు ఫ్యాసిజం. అట్లా ఫ్యాసిస్ట్ గా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి కూడా. అదే ఒకసారి హిట్లర్ గురించి చెప్పాను. చాలా ఉదాహరణలు హిట్లర్ జగన్మోహన్ రెడ్డి చెప్పాలని, ఇంకా ఓడిపోయాడు కాబట్టి మరీ ఎక్కువ చెప్తే బాగుండదు. కానీ హిట్లర్ కూడా అంతే నియంత. అతను కూడా మిలిటరీలో పనిచేసేవాడు. పనిచేసి మొత్తానికి ఏదో విధంగా ఫస్ట్ వరల్డ్ వార్లో అతను గెలిచిన తర్వాత, జర్మనీ గెలిచిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చేటప్పటికి అతనే తయారు చేశాడు సెకండ్ వరల్డ్ వార్. ఎందుకంటే ప్రపంచాన్ని ఏలుకోవాలని తయారు చేశాడు. ప్రపంచాన్ని ఏలుకోవాలని సెకండ్ వరల్డ్ వార్ డిక్లేర్ చేస్తే సెకండ్ వరల్డ్ వార్ లో దారుణంగా జర్మనీ ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోతాడని తెలుసుండి బంకర్ లో మొత్తం అతని ఫ్యామిలీ, గోబెల్ అతని ప్రచార మినిస్ట్రీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఉండేవాడు గోబెల్, అతని ఫ్యామిలీ మొత్తం అంతా సూసైడ్ చేసుకున్నారు 2 బంకర్స్ లో. అంటే అందుకని అప్పుడు చాలా ఉదాహరణలు చెప్పాను. ఎప్పుడు మనిషి ఒక డిక్టేటర్ గా తయారైతే ప్రజాస్వామ్య పాలన ప్రజలకు వ్యతిరేకంగా తప్పకుండా దెబ్బతింటారు అనే సూత్రం ఆ రోజున చెప్పాను. ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్పాను. ఈయన ఎప్పుడైతే 1 క్యాపిటల్ 3 క్యాపిటల్ గా చెప్పాడో అప్పుడే నేను చెప్పాను, ఈ తుగ్లక్ పరిపాలన ఇది. ఈ తుగ్లక్ పరిపాలనతో వినాశనం తప్ప ఇంకెప్పుడు సంక్షేమం జరగదు, అదేవిధంగా అభివృద్ధి జరగదు. దానికి తుగ్లక్ ఉదాహరణ చెప్పాను. తుగ్లక్ అట్లాగే ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి ఢిల్లీ అయ్యేటప్పుడు అతని ఖజానా ఖాళీ అయిపోయింది, సైనికులందరూ చనిపోయారు. అతను ఖజానా ఖాళీ అవడం, సైనికులు చనిపోవడం కాదు, మొత్తం సామ్రాజ్యమే తుగ్లక్ డైనాసిటీ కొలాప్స్ అయిపోయింది. అంటే ఇవన్నీ ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి ఉదాహరణలు. ఈ ఉదాహరణలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా, కానీ ఆయనకి జ్ఞానోదయం కాలేదు.